సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక జవాబులు అనే ఈ ప్రశ్నలు, జవాబులు కార్యక్రమానికి విచ్చేసిన దేవుని పిల్లలుగా మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటూ, మన ముందున్న ప్రశ్నలోనికి వెళదాం. చదువుకుందాం మొదటి ప్రశ్నను తెర మీద. మొదటి ప్రశ్న. వందనాలన్నయ్య. నా పేరు స్టాన్లీ. బీదర్, కర్ణాటక నుంచి అడుగుతున్న. వయసు 27. మీరు ఒక ప్రసంగంలో హెబ్రీ పత్రికలో 9, 16-18 వచనాన్ని వివరించినప్పుడు, మరణ శాసనమును చెల్లుబాటు కావాలంటే దానిని రాసిన వారి మరణము అవసరమని చెప్పారు. అలాగే దేవునికి బదులుగా క్రీస్తు వచ్చి తన ప్రాణం ఇచ్చాడు అని కూడా వివరించారు. ఆ వివరణ వింటూ ఉండగానే నా మనసులో ఒక చిన్న సందేహం వచ్చింది. వినమ్రంగా అడుగుతున్నాను, ఒకవేళ యేసు రాకపోయి ఉంటే దేవుడు తానే వచ్చి తన ప్రాణం పెట్టేవాడా? అలా అయితే దేవుని అమరత్వం ఎలా అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని ఆలోచించేటప్పుడు నాకు కొన్ని వచనాలు గుర్తొచ్చాయి. 1 తిమోతి 6:16 దేవుడు మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడని చెబుతుంది. నిర్గమకాండం 3:14 దేవుడు తనకు నేను ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:40 దేవుడు నేను నిత్యము జీవించుచున్నాను అని ప్రమాణం చేస్తున్నాడు. ఈ వచనాల ప్రకారం దేవుడు అమరుడు, నిత్యుడు అని అర్థమవుతుంది. మరి ఈ వచనాల ప్రకారంగా దేవుడు అమరుడు, నిత్యుడు అని అర్థమవుతుంది. అలాగే మలాకి 3:6 దేవుడు నేను మారను అని చెప్పాడు. నెహెమ్యా 9:6, ఇర్మీయా 23:24 వచనాలు సమస్తమును సృజించి సమస్తములోను నిండి ఉన్నవానిగా దేవుడు వివరించబడుచున్నాడు. ఈ అన్ని వచనాల వెలుగులో అనయ్య దేవుడు తానే మనిషిగా వచ్చి మరణించటం ఎలా అర్థం చేసుకోవాలో నాకు స్పష్టంగా లేదు. దేవునికి జననం లేదు, మరణం లేదు అని చెప్పబడినప్పుడు ఆయనకు మరణం ఎలా వర్తిస్తుంది? నేను ఉన్నవాడను అనే నామానికి ఉన్న లోతైన అర్థం దేవుడు పుట్టాడు, మరణించాడు అని అనుకుంటే తగ్గిపోతుందేమో అనే భావన కూడా వచ్చిందని. ధర్మశాస్త్రం పశువుల రక్తం ద్వారా మనిషి కొరకు ఇచ్చినప్పుడు పౌలు గారు ఇక్కడ హెబ్రీ 9:16-18 దేవునికి ఈ విషయాన్ని వర్తింప చేయటం ఎందుకు? ఈ విషయాన్ని మీరు సమయానుసారంగా స్పష్టంగా వివరించగలరు అని ఆశిస్తున్నా. ఓకే, స్టాన్లీ అడుగుతున్న ఈ ప్రశ్నను బట్టి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16 వచనం నుంచి మనం చదివినప్పుడు అక్కడ సందర్భం మరణ శాసనము రాసిన వాని మరణం గూర్చి అక్కడ వ్రాయబడి ఉన్నది అన్న విషయం మనకు తెలుసు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణమును అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితే గాని అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఈ మాట రాశాడు. కనుక ఈ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే ఆయన అడిగిన అనేక సందేహాలు, ఈ సుదీర్ఘమైన ప్రశ్నలో చాలా సందేహాలు అడిగాడు ఆయన. మరి ఒకవేళ యేసు రాకపోయి ఉంటే దేవుడు తానే వచ్చి తన ప్రాణం ఇచ్చేవాడా? యేసు రాకపోయి ఉంటే అని ఎందుకు అనుకోవాలి? యేసు రాకుండా ఎందుకు ఉంటాడు? తన తండ్రి తన కళ్ళ ముందు మరణించటాన్ని ఏ కుమారుడు అంగీకరించగలడు చెప్పండి? కనుక తండ్రి నామాన్న కుమారుడు భూమి మీదకి రావటం అన్నది జరిగింది. ఇది జగములు పుట్టక మునుపే దేవుని ద్వారా తీసుకోబడిన నిర్ణయం, భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి నిర్ణయింపబడిన సంకల్పం. కనుక భవిష్యత్తు ఏంటో అనేది దేవుడికి తెలుసు. కనుక వాటన్నిటినీ దేవుడు ముందుగా చూచి అది ఎలాగ జరగబోతున్నాయి అన్న విషయం పైన అవగాహన కలిగి భూత వర్తమాన భవిష్యత్ కాలములను గూర్చి భవిష్య జ్ఞానాన్ని కలిగిన దేవుడు జరగబోయే వాటిని ముందుగా వ్రాయించి సంకల్పాన్ని స్థిరపరిచి దృఢపరిచాడు. అంటే భవిష్యత్తులో జరగబోతున్న వాటిని ఎలాగో జరగబోతున్నాయి అన్నది తెలుసుకున్న తరువాతే కదా ఏ నిర్ణయం తీసుకుంటాడు ఆయన. యేసు వస్తారో రారో అన్నది దేవునికి ముందుగా తెలీదా? తెలుసు.
తన కుమారుడు తన మాటను తృణీకరించేవాడనో, లేదంటే వెళ్ళమని చెప్పినందుకు వెళ్ళకుండా మరి నిరాకరించేవాడనో, తన కుమారుని గూర్చి తండ్రికి తెలియదా? తెలుసు. బాగుగా ఎరిగినవాడు. ఎందుకంటే దేవుని గురించి ఒక మాట రాయబడింది ఏమనంటే, మాట మన నోట రాక మునుపే మన మనస్సులో ఉన్న ఆలోచనలు ఆయన గమనించగలడు. ఇంకా మనం అనుకోలేదు ఆ మాట మనం అంటామని. అంటే ఒక గంట తర్వాత మనం ఏం మాట్లాడబోతున్నామో, మన నోటి నుంచి ఏ అక్షరాలు రాబోతున్నాయి అన్నది ఆయనకు తెలుసట. అంటే ఆలోచించండి, దేవునికి భవిష్యత్తు పైన ఎంత సుదీర్ఘమైన ప్రణాళిక, అలాగే ఆలోచన, దాని గూర్చిన మరి అవగాహన ఆయన కలిగి ఉన్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కనుక నువ్వు అన్నట్లుగా యేసు రాకపోతే దేవుడు తానే తన ప్రాణం ఇచ్చేవాడా అంటే, ఇక్కడ ప్రాణం ఇవ్వటం ఇవన్నీ ఏంటంటే నాన్న, అసలు ప్రాణమైనా ఎందుకు ఇవ్వాలి? పాత ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకున్న నియమావళిని బట్టి అక్కడ చెప్పబడింది. మీరు అధ్యాయం అంతా మీరు చదివితే, హెబ్రీ పత్రిక అంతా చదవాలి. అలా అంతా చదువుతూ 9వ అధ్యాయానికి వస్తే ఎవరిని గూర్చి చెబుతున్నాడు, దేని గూర్చి చెబుతున్నాడు, ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఆయన చెబుతున్నాడు అన్న విషయాలు మనకి కాస్త తేటతల్లంగా అర్థమవుతాయి. జస్ట్ నేను ఉదాహరించి మీకు చెబుతాను కొన్ని విషయాలు. మీరు తీయండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను అంటున్నాడు చూడండి. అంటే నిబంధన, మొదటి నిబంధనకి ఇశ్రాయేలులకు ఇవ్వబడిన నిబంధన గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేలుకి నిబంధన ఉందా? ఉంది. ఆ నిబంధనలో ఏముంది? మంచి ఉంది, మనుషులు చేసే తప్పులకు శిక్ష కూడా ఉంది. అంటే వాళ్ళు ఏం మంచి చేయాలి, ఆ మంచిని వాళ్ళు తృణీకరిస్తే దానికి కలిగే శిక్ష కూడా ఏంటో ఉంది. అంటే పాపానికి కలిగే జీతం. ఈ రెండింటినీ కూడా మొదటి నిబంధనలో దేవుడు వ్రాయించాడు. అందుకని వ్రాయిస్తూ ఆ నిబంధన గురించి మాట్లాడుతూ 11వ వచనం చూడండి. 11వ వచనం ఇంచుమించు హెబ్రీ పత్రిక అంతా కూడా యూదులను, ఇశ్రాయేలీయుల నియమావళిని, వాళ్ళకి ఇవ్వబడిన నిబంధనలోని ఆజ్ఞలను దృష్టిలో పెట్టుకొని వ్రాయబడినవేగా మనకు కనబడతాయి ఇక్కడ. ఏనన్నా? కనుక హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, అసలు ఆయన ప్రధాన యాజకుడిగా ఎందుకు పిలవాలి? ప్రధాన యాజకులకు ఎవరికి ఉండేవాళ్ళు? ఇశ్రాయేలీల దగ్గర వారి పక్షాన దేవునికి మొర్ర పెట్టడానికి గుడారములో, అంటే దేవుని మందసం దగ్గర కనిపెట్టుకోవడానికి మరి బాధ్యతలు అప్పగింపబడిన వాళ్ళే లేవి గోత్రం నుంచి వచ్చిన యాజకులు, అందులో ప్రధాన యాజకుడు. కనుక యేసును ప్రధాన యాజకుడితో పోలుస్తున్నాడంటే ఈ సందర్భం అంతా ఇశ్రాయేలుకి సంబంధించింది. ఇశ్రాయేలీలు ప్రధాన యాజకుడు ఇశ్రాయేలుకే ఉండేవాడు. ఆ రోజు ధర్మశాస్త్ర నిబంధన విధాలు మరి ఆజ్ఞలను బట్టి, వారి యొక్క విధానాలను బట్టి వాళ్ళకే ఉండేవాడు. అందుకే అది దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక అంటున్నాడు చూడండి. అంటే అప్పటి వరకు పాపాలను పరిహరించడానికి దేవుడు పాత నిబంధనలు పెట్టిన నియమావళి ఏంటంటే, నాయన మీరు చేసిన తప్పులు కడగబడాలి అంటే పశువులు పక్షుల తాలూకా రక్తము చిందింపబడాలి. ఏనా అర్థమవుతుందా? అంటే ఎందుకు యేసుక్రీస్తు రావాలి, ఎందుకు యేసుక్రీస్తు వారు రక్తమే కార్చాలి, ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రాణమే పెట్టాలి అనేది బయట అడిగే వాళ్ళకి చాలా మందికి సందర్భం తెలీదు. ఆయన మరణం ద్వారా మనకర మేలుడు జరగటం ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంటుంటుంది వాళ్ళందరికీ. నిజానికి ఆయన ఎందుకు ఆ విధంగా బలి పశువుగా మరణించాల్సి వచ్చిందో అన్నది పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు దేవుడు నియమించిన నియమావళిని ఆధారం చేసుకొని ఆ విధంగానే ప్రక్షాళన అనేది దేవుడు మనకి ఇవ్వాలి అనుకున్నాడు. ఎలా అంటారా? అదే చెబుతున్నాడు 12వ వచనం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక. అంటే వాళ్ళు పాత నిబంధన కాలంలో తప్పు చేస్తే
దానికి ప్రక్షాళన ఎలాగుండేది? పావురాన్నో, దూడనో, మేకనో, గొర్రెనో బలిచ్చేవాళ్ళు. అలా బలి ఇచ్చి దాని రక్తాన్ని చిందించాలి. ఆ రక్తం నేలకు ఒలకాలి. అలా ఒలకటం వలన మీరు చేయవలసిన తప్పుకి శిక్ష ఆ జంతువుకు పడింది గనుక, ఆ పక్షి మీద పడింది గనుక మీకు పాప క్షమాపణ కలిగింది. దేవుడు క్షమాపణ ఇచ్చేవాడు. అలాగే మీకు క్షమాపణ దొరుకుతుంది అనే ఒక ఆజ్ఞ, ఒక విధానం ఇశ్రాయేలుకి పెట్టాడు. కనుక అది కొనసాగుతూ వస్తుంది గనుక ఒక కాలం వచ్చేసరికి దాన్ని నివారించాలి అంటే పక్షుల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాకుండా తన స్వరక్తముతో, అది ఇక్కడ చెప్తున్నాడు, తన స్వరక్తముతో ఒక్కసారే, ప్రతిసారి తప్పు చేసిన ప్రతిసారి నువ్వు జంతువుల్ని పక్షుల్ని ఇవ్వకుండా అన్ని పాపాలకి, అందరి పాపాలకి ఒకే ఒక్క బలి, బలి అయితే కంపల్సరీ. ఎందుకంటే బలి లేకుండా లేదు. ప్రాణానికి ప్రాణం. ఏమండి? నువ్వు తప్పు చేసినందుకు దానికి నివారణ మరొక ప్రాణం పోవాలి. అలా దేవుడు నియమావళి వాళ్ళకి పెట్టాడు గనుక దానిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్రొత్త నిబంధనలోని మార్పులు చేద్దాం అనుకున్నాడు. ఏంటి ఆ మార్పులు? తన రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించవలను. ఆ రోజు ప్రధాన యాజకుడు ఆ కోడెలు, మేకలు రక్తాన్ని పట్టుకొని పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. ఆ ముందు అధ్యాయం 9వ అధ్యాయం మొదటి నుంచి ఇప్పటివరకు చదివితే మనకు అర్థమయ్యే సందర్భం అది. సమయం లేదు కాబట్టి నేను చెబుతున్నా. అలా చేయవలసిన ప్రక్షాళన అంటే అలా రక్తాన్ని తీసుకుని వెళ్ళి గుడారంలో ప్రవేశిస్తే దేవుడు వాళ్ళకి మరణ ఆలకించి దేవుడు వాళ్ళకి క్షమాపణ ఇచ్చేవాడు. అంటే రక్తము చిందింపబడినదే, రక్తము లేకుండా క్షమాపణ లేదు. ఇది ఇశ్రాయేలుకి ఉంచిన కట్టడ. ఇప్పుడు ఆ కట్టడను అనుసరించి ఇక్కడికి వచ్చేసరికి దేవుడు చేస్తున్న విధానం ఏంటి? ఇక్కడ మనం చేస్తుంది పాపాలే, ఇశ్రాయేలీలైనా మనుష్యులైనా చేసేది పాపాలే. కనుక పాపాలకి నివారణ రక్త పరిహారం, రక్త ప్రోక్షణ, రక్తం చిందింపబడటం అనేది ఎప్పటి నుంచో ఉంది గనుక దానిని యేసుక్రీస్తు వారి మరణము ద్వారా మనల్ని ప్రక్షాళన చేయాలి అని ఒక నిర్ణయానికి దేవుడు వచ్చాడు. అదే ఇక్కడ రాస్తున్నాడు. 13వ వచనం, యాలి అనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము, ఏమండి, మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఆ రోజే ఇశ్రాయేలీయులందరూ కూడా శుద్ధి చేయబడిపోయారు. ఎలా శుద్ధి చేయబడిపోయారు? అది ఇందరు 13లో చెప్తున్నట్లుగా ఏమని? మేకలు, ఎడ్లు రక్తము మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుట వలన శుద్ధీకరణం జరిగేది, అంటే ప్రక్షాళన వచ్చేసేది. అలా దేవుడు క్షమించేవాడు వాళ్ళ పాపాలని. మరి ప్రతిసారి జరగకుండా ఈసారి యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా జరగటం వలన ఆయన దాన్ని ఎక్కువగా శుద్ధి చేయను అని 14వ వచనం ముగించాడు. అదే మనం చదివాం. ఇప్పుడు 15వ వచనం, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో, అంటే పాత నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకే, వాళ్ళు చేసిన తప్పుల నుంచి ప్రక్షాళన కలగటం కోసమట ఆయన మరణము పొందినందున, యేసుక్రీస్తు వారు మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుప్రభు వారు మరొక క్రొత్త నిబంధనను తీసుకుని రావడానికి ఉన్నాడు. అంటే పాత నిబంధన పోవాలి, క్రొత్త నిబంధన రావాలి. మరి పాత నిబంధన పోవాలి అంటే పాత నిబంధనలో ఒక మాట ఉంది. ఏంటంటే తప్పులకు రక్త ప్రోక్షణ జరగనిదే దానిని నివారించడానికి లేదు. కనుక దేనినైనా నివారించాలి అంటే, తీసేయాలి అంటే ఖచ్చితంగా రక్తము చిందింపబడాలి. మరి ఇప్పుడు ఎవరు రక్తం చిందించేస్తారు? యేసుప్రభు వారు ముందుకు వచ్చారు. నా రక్తం చిందిస్తాను తండ్రి, నా రక్తం చిందింపబడడం ద్వారా వీళ్ళందరికీ ప్రక్షాళన ఇస్తాను. ఓకే నాయన, అయితే నువ్వు ప్రధాన యాజకుడుగా నువ్వే నీ స్వరక్తముతో నువ్వు ఇక్కడికి పరిశుద్ధ స్థలంలో పరలోకంలో ప్రవేశించడం వల్ల వాళ్ళందరి పాపాలకు నేను నివారణ ఇస్తాను అని దేవుడు ఒక అవకాశాన్ని మనుష్యుల కోసం ఇచ్చాడు. మనుష్యుల కోసం అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరిని చంపటం వలన? యేసుక్రీస్తు వారిని చంపటం వలన. యేసుక్రీస్తు వారిని ఎందుకు చావాలి? పాపానికి జీతం మరణం అని శాసనం ఇచ్చాడు గనుక. అవునా?
ఇంతకీ మరణం ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచి ఉంది మరణం? ఏదేను తోట నుంచి ఉంది మరణం. ఏదేను తోట నుంచి మరణం లేదా? ఉంది. శరీర సంబంధమైన మరణం కోసం ఇక్కడ మీరు ఆలోచించకూడదు. శరీర సంబంధమైన మరణం కాదు. ఏదేను తోటలో తప్పు చేసిన ఆ రోజే వాళ్ళు చచ్చిపోయారు. అంటే పాపం చేశారు కనుక మరణం వచ్చేసింది వాళ్ళ మీదకి. అంటే నాశనానికి వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. కనుక మరణం అప్పటి నుంచి ఏలుతుంది కనుక ఆదాం మొదలుకొని మరణం ఏలుతుంది అని రోమపత్రికలో కూడా అంటాడు. కనుక ఈ మరణాన్ని ఎలా నివారించాలి? నివారించాలి అంటే పాపానికి జీతం మరణం అని చెప్పేశాడు. మరణం అని చెప్పాడు. కానీ ఆదాము అవ్వలు తర్వాత వచ్చిన వాళ్ళందరూ నార్మల్గా శరీర సంబంధమైన మరణాలు పొందారు. కానీ మరి ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే అదొక మరణం ఉంది, రెండవ మరణం అన్నారు దాన్ని. బైబిల్ ఏం చెప్పింది? అగ్నిగుండము రెండవ మరణము అని చెప్పాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో. కనుక ఆ రెండవ మరణము నుంచి తప్పించబడాలి అంటే ఖచ్చితంగా మనం చావకుండా మన బదులు మరొకరు చావాలి. ఎవరు వాళ్ళు? ఎవరైతే దేవుడు అంగీకరిస్తాడు? మంచివాళ్ళు, పాపము లేని వాళ్ళు, ఏమండి, పవిత్రులు. ఇన్ని అర్హతలు ఉండాలి మరలా. ఎందుకంటే ఆ రోజు అప్పించినప్పుడు కూడా దూడను కానీ ఆవును కానీ, ఏమండి, తర్వాత పక్షిని కానీ అందులో పవిత్రమైన వాటినే, ఏ వంకలు లేనివి రోగాలు లేని వాటిని తీసుకొచ్చే బలిచ్చేవాళ్ళు. ఇవ్వాలి కూడా, లేకపోతే దేవుడు స్వీకరించేవాడు కాడు. కనుక పాపాలు ప్రక్షాళన జరగాలంటే పవిత్రమైనవే బలివ్వబడాలి. మరి ఇప్పుడు పవిత్రమైన వాళ్ళు ఎవరు? అందుకే యేసుక్రీస్తు వారు తన జీవితంలో పవిత్రంగా జీవించి ఆ పవిత్రుడుగా ఉన్న ఆయన మనందరి కోసం ఒకే ఒక్కసారి, అన్నిసార్లు మన రోజు ఎన్నో పాపాలు చేస్తున్నా ప్రతిసారి చావకుండా అందరి పాపాల కోసం ఒకేసారి ఆయన మరణించాడు. మరణించడం వల్ల ఆ మరణం నుంచి తప్పించబడ్డాము మనమంతా. ఏ మరణం? పాతాళము, నరకము అనే రెండవ మరణం. మరి ఈ మరణం నుంచి తప్పించబడాలంటే దేవుడు ముందే ఇచ్చేశాడు. శాసనం ఏం చేశాడు? ఏమండి, తిను దినమున నిశ్చయముగా చత్తురు అనే మరణ శాసనం. దేవుడు ఏమని పెట్టాడు? ఏదైనా తోటలో ఆదాముతో చెప్పాడు, ఇగో అన్ని తిను, కానీ ఈ పండు తిను దినమున నిశ్చయముగా చత్తురు. మరి ఇప్పుడు ఈ శాసనాన్ని తీసేయాలంటే తప్పు చేస్తే చచ్చిపోతారు. ఇంకా మరి తప్పు చేస్తే చచ్చిపోయే ఈ చట్టాన్ని నివారించాలి అంటే రక్తము చెందింపబడాలి, నివారణ చెయ్యబడాలి. మరి నివారణ చెయ్యబడ్డానికి మధ్యలో ఎవరు వస్తారంటే యేసుక్రీస్తు వారు వచ్చి, శాసనం చేసింది దేవుడు కదా, శాసనం చేసింది దేవుడు కనుక చేసిన దేవుడు యెహోవా ఆయన మరణించాలి కనుక మరి ఆయనకు బదులుగా ఆయన పేరిట భూమి మీదకి క్రీస్తు వారు వచ్చి, యేసుక్రీస్తు వారు శరీరంతో జన్మించి పవిత్రుడిగా జీవించి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన కూడా ఒక బాధ్యత తీసుకొని సిలువు నెక్కి తన రక్తాన్ని కార్చవలసిన అవసరత ఏర్పడిందండి. అంటే యేసుక్రీస్తు వారు ఏదో నేరం చేశాడని, నేరం మోపాడని, అందుకే ఆయన సిలువు ఎక్కించేసరి రోమా ప్రభుత్వం, ఇవన్నీ కూడా తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ ఆయన చావు వెనక చాలా పెద్ద, ఏమంటారు దాన్ని, చరిత్ర ఉంది. ఏంటా చరిత్ర? ఎక్కడ తొలి మానవుడైన ఆదాము చేసిన నేరం మొదలుకొని ఈ భూమి గతించే అంతమొందించినంత వరకు ఎంతమంది మనుషులైతే భూమి మీద పుట్టి పాపాలు చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఒకే ఒక్క ప్రక్షాళనగా దేవుడు చేశాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు వారు రక్తం చిందింపబడాలి అన్నది ఇప్పుడు నీకు ఒక అవగాహన వచ్చింది. కనుక ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో యేసు ఎందుకు రాకపోయి ఉంటాడు చెప్పండి? రాకపోతే అని అడిగావు కదా. ఖచ్చితంగా రాకుండా ఉండడు. ఆయన భవిష్యత్తు సంకల్పాన్ని బట్టి నిర్ణయం జరిగింది కాబట్టి ఆయన సొంతగా వచ్చాడు. అందులో యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నా ప్రాణమును నేను ఇష్టపూర్వకంగా పెడుతున్నాను, నా అంతటా నేనే అన్నాడు ఆయన. అంటే ఎవరో నన్ను బలవంత పెట్టలేదు. చూడండి ఆ మాట ఎక్కడుందో. నేను నా ప్రాణం నాదే, నా ఇష్టం, నా చేతిలో ఉంది. నేను అవకాశం ఉంటే దాన్ని పెట్టగలను, ఇష్టం లేకపోతే నేను తిరిగి తీసుకోగలను. కానీ ఈ ప్రాణాన్ని పెట్టడానికి నేను ఎందుకు సిద్ధపడ్డాను? నేను ఈ ప్రాణాన్ని పెట్టడానికి ఎందుకు సిద్ధపడ్డాను అంటే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారంగా నేను ఏం చేయాలి?
అనేక మందిని కాపాడాలి, పిల్లలుగా తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళాలి. మరి తీసుకువెళ్ళాలి అంటే నేనేం చేయాలి? నా ప్రాణం పెట్టాలి. ఆ ప్రాణం పెట్టలో దేవుడు నన్ను బలవం చేయలేదని, నాన్న నువ్వు వెళ్ళిపోయి చచ్చిపో, నువ్వు వెళ్ళిపోయి చచ్చిపో దేవుడు అనలేదు. తనకు తానుగానే నా అంతట నేనే సిద్ధపడొచ్చాను, నేను నా అంతట నేనే ఇష్టపూర్వకంగా ఈ ప్రాణం పెడుతున్నాను అన్నాడు. నేనే పెడతాను దాన్ని, బలవంత పెట్టట్లేదు ఎవరు, నన్ను ఇష్టపూర్వకంగానే పెడతాను నా ప్రాణాన్ని. ఆయన చెప్పటం వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆయన ఇష్టపూర్వకంగా సిద్ధపడే భూమి మీదకి వచ్చాడు కనుక. ఎవరో బలవంతం చేసేసి అమాయకుడిగా, యేసుప్రభు అమాయకుడు కాబట్టి ఏమండి తండ్రి తప్పించుకొని కొడుకుని చంపలేదు. ఏమండి ఇప్పుడు కొడుకుని చంపుతుంటే తండ్రి చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు చెప్పండి? నిజానికి విధి ఆజ్ఞ అనేది ఎవరిది? కుమారుడు చెప్పినవన్నీ కూడా కుమారుడి నోటి నుంచి వచ్చిందే వాక్యము, విధి, ఆజ్ఞ అని పోనీ మీరు అనుకోండి. ఏదైనా శాసనము, వాక్యము ఇవన్నీ కూడా కొడుకు నోటి నుంచి వచ్చింది. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏమన్నారు తెలుసా? నేను ఏదైతే చెబుతున్నానో ఇవన్నీ నావి కావు అన్నాడు. అంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతిదీ దానికి కాపీరైట్ ఎవరిది? ఎవరిదని ఒప్పుకున్నాడు? ఇంకా దొరకలేదు మీకు? యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎవడు నా ప్రాణం తీసుకోలేదు బలవంతంగా, మా నాన్నో లేదంటే ఇంకెవరో. ఏమంటే నన్ను దేవదూతలు బలవంత పెట్టిరా బాబు నువ్వు చచ్చిపోవాలి ఎలాగైనా అని అనలేదు. బలవంతంగా ఎవడన్నా ప్రాణం తీసుకోడు. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. నా తండ్రి వల్ల ఆజ్ఞ పొందని పవర్ కూడా నా తండ్రి ఇచ్చాడు నాకు అన్నాడు. చూడండి, అంటే వీటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అంటే స్వతహాగా స్వయంగానే తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు. అలా ప్రాణం పెట్టడానికి కారణాలు ఏంటి ఇప్పటివరకు మనం చూసాం. ఏమండి ఇకపోతే తనకు కలిగినవన్నీ కూడా తన నోటి నుంచి వచ్చే ప్రతిదీ ఎవరిది కాపీరైట్ ఇందరు చెప్పాను. ఎవరివని అంత చూడండి, మళ్ళీ బైబిల్ తెరిచి యోహాను సువార్త 12వ అధ్యాయం 48. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూడండి. ఎవరైతే నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపరో వానికి తీర్పు తీర్చోడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు తప్పు చేసిన వానికి శిక్ష విధించేది. ఆ తర్వాత 49 యాలి అనగా నా అంతట నేను చెప్పినవి ఇవన్నీ కూడా నా అంతట నేను చెప్పటం లేదు, గాని నేను ఏమనాలో ఏమి మాట్లాడాలో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కమాండ్ అంటున్నాడు చూడండి. అంటే పోని ఒకళ్ళు ఏదైనా తోటలో వచ్చేసి తిని దినము నిశ్చయముగా చత్తువు అని చెప్పేమాట యేసుప్రభు అని అనుకుందాం. యేసుప్రభు చెప్పేశాడండి, అందుకే యేసుప్రభు చావలసి వచ్చిందండి అని అనుకుందాం. కానీ యేసుక్రీస్తు వారికి ఆ మాటను చెప్పడానికి అధికారం ఇచ్చింది ఎవరు చెప్పండి? ఈ మాటను బట్టి నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అంటే నా అంతటా నేను తండ్రి మా పర్మిషన్ లేకుండా ఏది పడితే అది నేను మాట్లాడను. అంటే ఒక శాసనం చేయాలన్నా, ఒక చట్టాన్ని అమలుపరచాలన్నా నా తండ్రి అధికారం నాకు ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా తోటలకు యేసుప్రభు వచ్చి తిను దినము నిశ్చయముగా చతురు అని అనేగలడా? ఆలోచించండి లాజికల్గా. యేసుప్రభు డైరెక్ట్గా వచ్చేసి మీరు పండు తిన్నారు కదా, తింటే నిశ్చయముగా లేదా భవిష్యత్తులో తింటే మాత్రం నిశ్చయంగా చచ్చిపోతారు అని తన మాటగా చెప్పగలడా? చెప్పే అధికారం యేసుప్రభు వరకు ఉందా? లేదు. ఏది చెప్పాలన్నా తండ్రి అనుమతి కావాలి. అంటే ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చింది ఎవరన్నమాట? తినుదినమని నిశ్చయముగా చతురు అనే మాట వాక్యమైనా ఆ వాక్యం ఆ మాట ఎవరిది? తండ్రిది. మరి అలాంటప్పుడు మరణ శాసనం దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే ఆ మరణ శాసనం చేశారో ఆ మరణ శాసనం చేసిన వ్యక్తి బ్రతుకుంటుండగా చెల్లదు కదా అని ఉదాహరణగా చెప్పాడు దాన్ని. ఏది? మన హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుకున్నట్లుగా ఈ మరణ శాసనం గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆయన. ఏమండి? ఒక నోట్, ఒక డెత్ నోట్.
ఏమండి, లేదా ఒక వీలునామా పత్రం. ఆ వీలునామా పత్రంలో సర్వసాధారణంగా ఏమి రాస్తుంటారంటే, ఇదిగోండి నేను వీలుడు రాస్తున్నాను, ఈ వీలులు ఏంటంటే నా తదనంతరం ఈ ఆస్తి సర్వ హక్కులు నా కుమారునికి చెందుతాయి అని రాశాడు అనుకోండి. నా తదనంతరం అని ఉంది కాబట్టి, బాగా వినండి, తదనంతరం అనే పదం ఉంది కాబట్టి ఎప్పుడు ఆ ఆస్తి మీద హక్కు వస్తుంది పిల్లలకి? రాసిన తండ్రి చచ్చిపోతేనే. బతుకుంటుండగా ఏ కొడుకు గాని కుమార్తె గాని తండ్రి ఆస్తికి హక్కుదారులు కారు. కనుక ఇది మీకు అర్థమవుతుందనే ఉదాహరణతో ఆ మరణ శాసనాన్ని గురించి చెప్పాడంతే. ఎగ్జాంపుల్, అది వ్రాయబడిన ఎగ్జాంపుల్. నిజానికి తినుదినము నిశ్చయముగా చతురను దేవుడు ఆ రోజు ఏదైనా తోటలో ఏదైతే పలికి మరణ శాసనాన్ని వ్రాసాడో, మాట వినలేదా? నా మాట వినరా మీరు? వినకపోతే చస్తారు మీరు అన్నాడు. వినలేదు, చచ్చిపోయారు ఆ రోజు. ఎలా? రెండో మరణానికి పాత్రులైపోయారు వాళ్ళు. శారీరకంగా మాత్రం బ్రతికే ఉన్నారు, కానీ వాళ్ళు దేవుని దృష్టిలో మృతులు. మరణం వాళ్ళని కబలించింది. మరి ఇప్పుడు ఆ మరణ శాసనం నుంచి వాళ్ళు కాపాడాలి అంటే, మొదటి ఆదాము తప్పు చేస్తే మరలా కడపటి ఆదామని యేసుక్రీస్తు వారు వచ్చి, ఏమండి, వ్రాయబడిన మరణ శాసనాన్ని ఏం చేయాలి? దానికి ఉదాహరణ చెప్పాడు. ఎక్కడైనా శాసనం రాసిన వాడు బ్రతుకుంటే చెల్లదు కదా, అది ఏం చేయాలంటే అతను వచ్చి ఆ శాసనంలో ఉన్న దాన్ని నెరవేర్చి అప్పుడు కదా శాసనాన్ని తీసేయాలి. ఇదే కదా రూలు అని అది చెప్పాడు. ఏది? హెబ్రీ పత్రికలో ఉన్నది. బ్రతుకుంటుండగా చెల్లదు కదా. చదవండి ఇప్పుడు ఆ మాట హెబ్రీ పత్రికలోని 9వ అధ్యాయం 16వ వచనం నుంచి. అంటే చాలా మందికి ఈ విధంగా ఆలోచించటం రాక, ఎందుకంటే హెబ్రీ పత్రిక నిజంగా సుదీర్ఘమైన ఆ రచనా శైలి, పాత నిబంధనతో ఉన్న ఆ ఏదైతే ఆ సంబంధాలు ఉంటాయో వీటిని సరైన అవగాహనతో వీళ్ళు చేసుకోవటం, పోల్చటం రాక అపార్థం చేసుకుంటుంటారు. కనుక ఆయన ఎంత తెలివిగా ఎంత చక్కగా విడమర్చి చెబుతున్నాడు ఆయన, కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టమైపోతుంది. ఎందుకంటే ఉన్న మాటల్నే, అందరికీ అర్థమైన మాటల్నే అపార్థం చేసుకునే లోకం ఇది. ఏమండి, కాకరకాయ అంటేనే కేకరకాయ అనేవాళ్ళు వీళ్ళు. అవునా? అపార్థం ప్రతిదాన్ని. సరిగ్గా వినబడినా ఏదోలా వినబడింది అన్నట్టుగా మనకు వస్తుంటుంది. ఒకసారి మంచి మాట్లాడి ఏంటి బూతు మాట్లాడేట అనుకుంటాం. బూత్ ఏంటది? మంచి మాట్లాడాడు, నీకు అలా వినిపించింది బూతులా. ఏమండి, మాటలో మంచి ఉంది కానీ నీకు వినబడింది మాత్రం బూతు. అంటే మాట్లాడినాడు తప్ప, విన్న నీ తప్ప అంటే నీదే తప్పు, వాడిది కాదు తప్పు, వాడు మంచిగా మాట్లాడాడు. కాబట్టి ఇలా అపార్థాలలో ఉన్న ఈ లోకంలో ఇంక వాక్యాన్ని ఎలా అపార్థం చేసుకుంటా చెప్పండి? సులువైన మాటలనే అపార్థం చేసుకుంటున్నప్పుడు లోకానికి మహాజ్ఞానం నేర్పించే బైబిల్లోని మాటలు అపార్థం చేసుకోదా? ఖచ్చితంగా చేసుకుంటుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చదవండి ఇప్పుడు. మరణ శాసనం అనేది ఎక్కడ ఉన్నో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనాన్ని రాసిన వాడు ఎక్కడైనా సరే మరణము పొందితేనే అది చెల్లుతుంది. రాసిన వాడు బ్రతికుంటుండగా ఎప్పుడైనా చెల్లుతుందా? అలా చెల్లేది మరణ శాసనం అవుతుందా? దాన్ని మరణ శాసనం అనరు కదా. అలాగే మనందరి మీద అది ఎగ్జాంపుల్ గా చూపించి, అలాగే మనందరి మీద ఒక మరణ శాసనం దేవుడు రాశాడు ప్రారంభంలో. ఎప్పుడు? ఏదైనా తోటలో తినుదినం నిశ్చయముగా చత్తు అన్నాడు, మరణిస్తావన్నాడు. మరి మరణ శాసనాన్ని తీయాలంటే ఏం చేయాలి? రాసిన వాడు కొట్టేయాలి, లేదా రాసిన వాడు చావాలి. బాగా వినండి, రాసిన వాడు కొట్టేయాలి అంటే ఊరకనే కొట్టేస్తాడా? నేను మాట ఇచ్చాను, నా మాట ఇచ్చాను కాబట్టి నేనే నా మాట రద్దు చేసేస్తానంటే, దేవుని మాట ఎంత విలువైనదంటే ఒకసారి పలికాడంటే అది అమలు జరగాల్సిందే. మరలా మాట వెనక్కి తీసేసుకోడు, తూచండి ఆయన. ఏదో పొరపాటును దొరిలేసిందని అనండి ఆయన. ఆయన మాట అంత ఖచ్చితమైనది. కనుక మాట అన్నాడు, ఆ మాటను నెరవేర్చాడు. నెరవేర్చాలి అంటే చివరికి తాను చావడానికైనా నేనే కదా రాశాను, నేను చచ్చిపోతాను అన్నప్పుడు మీరు చావటమే కదా. ఏదైనా సరే ఆ మాట నివారించబడాలి తెలివిగా. కనుక ఏం చేయాలి? ఎవరైతే శాసనం రాశారో రాసిన వ్యక్తి ఎవరంటే యెహోవా. ఆ యెహోవా అనే వ్యక్తి చావడమే కదా మీకు కావాలి. ఓకే, నాకు పేరు పెట్టండి యెహోవా అని. యెహోవా వచ్చాడు. అదే కదా పాత ధర్మశాస్త్రంలో మలాకీలో రాయబడింది. ఇదిగో యెహోవా వచ్చుచున్నాడు, ఆయనకు మార్గం సిద్ధపరచండి. వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యెహోవా నామధారి అయి యెహోవా నామాన్ని ధరించి ఆయన వచ్చి యెహోవాగా సిలువనెక్కి, అవునా, మరణ శాసనాన్ని కొట్టేసి పాపాన్ని నివారించాడు. ఇది జరిగిన సందర్భం. ఏమండి, కనుక ఈయన అడుగుతున్న దాంట్లో ఒకవేళ యేసు రాకపోయి ఉంటే, అంటే రాకుండా ఎందుకు ఉంటాడు? ఓకేనా, రైట్. మరి
6:16 మొదటి తిమోతిలో అమరత్వం గలవాడే ఉన్నాడని చెప్తున్నట్టు, అవును అమరత్వం, దేవుడు అమరుడే. అమరుడంటే ఆత్మకి చావు కోసం చెప్పట్లేదు ఇక్కడ. ఆయన వచ్చి చావాలి అన్నది శరీర సంబంధమైన చావు. అంటే శరీరం సిలువలో మరణించడం కోసం చెప్తున్నాడు. ఎందుకంటే 2 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి దేవుని విషయంలో మాట వినకపోతే చావటం, 2 ఈ దేహం మట్టిలో కలిసిపోవటం. ఈ 2 చావులే అంటారు. దేవుడు మొదటి చావుకి శిక్ష అమలు చేయాలనుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి శరీర సంబంధమైన మరణం, అంటే ఎలాగైతే కోడులు, మేకలు, దూడలు ఇవన్నీ చచ్చి రక్తాన్ని, అవి ప్రాణంతో ఉండకూడదు కదా, వాటిని చంపి రక్తం ప్రోక్షించాలి కదా, కనుక నేను బలి పశువుగా మారుతాను. అందుకే నేను గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని నేను అలా పోల్చుకున్నాడు ఆయన. కనుక గొర్రెపిల్లగా నేను ఏం చేయాలి? ఇప్పుడు చంపేయండి, రక్తం చిందించండి. అందుకే సిలువలో ఆయన చంపబడ్డాడు, రక్తం కారింది నేల మీద. ఏమండి? అదే కదా ఇప్పుడు లెంట్ డేస్ అని మరి ప్రారంభమై వీళ్ళందరూ లెంట్ డేస్ చేయడానికి వీళ్ళందరూ సిద్ధపడుతున్నారు, క్రైస్తవులందరూ కూడా. దేనికంటే యేసుక్రీస్తు వారు మరి ఆయన మృత్యుంజయుడి తిరిగి లేవడానికి ఆయన శుక్రవారం నాడు చనిపోయాడు, అది గుడ్ ఫ్రైడే. మృత్యుంజయుడే తిరిగి లేచాడు, అది ఈస్టర్. ఆదివారం తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి దానికి సాదృశ్యంగా ఏంటి వీళ్ళు చేస్తున్నారు, కానీ బైబిల్ ఉన్నది ఏంటి? దానికి ఉదాహరణ ఏంటంటే మనందరికీ క్షమాపణ దొరికింది, మనందరికీ మరణము తప్పించబడింది. అందుకే కదండి జైకొట్టు అని యేసుకి అనే పాట ఎందుకు రాస్తున్నాను? జైకొట్టు నా యేసు కంటే, ఊరకనే జైకొట్టున యేసు కంటే ఎందుకు కొడుతుంది ఈ లోకం? అందుకే ఆ పాటలో ఎందుకు జై కొట్టాలో మొత్తం వివరిస్తానండి. మొత్తం 2 చరణాల్లో మీరు వింటే అద్భుతంగా ఉంటుంది పాట, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎందుకు యేసుకు జై కొట్టాలి, ఏం చేశాడని జై కొట్టాలి, ఏంటి ఆయనలో గొప్పతనం? ఊరకనే ఎవరిని తీసుకొచ్చి అతను జై కొట్టండి అంటే ఎవరైనా ఏమడుగుతారు? ఎందుకండి ఇతను జై కొట్టాలి? ఏమంటే ఎవరికైనా ఊరకనే చప్పట్లు కొడతారు మీరు? ఒక వ్యక్తికి చప్పట్లు మీరు కొట్టగలుగుతున్నారంటే ఆ చప్పట్లు ఎవరి కోసం అయితే మీరు కొడుతున్నారో ఆ వ్యక్తి ఏదో గొప్పతనాన్ని గుర్తు పెట్టుకొని మీరు చెయ్యాలి. లేదంటే ఏమండి ఊరకని చప్పట్లు కొట్టరు కదా, ఏదో గొప్ప పని అతను చేసి ఉండాలి. కనుక యేసుకు జై కొట్టాలి అని మనం అంటున్నామంటే ఆ రోజు వాళ్ళంతా కూడా ఆయన కీర్తించారు, ఖర్జూరపు మాటలు చేతపట్టారు, హోసన్నానా అని పిలిచారు. అలా వాళ్ళు అనడానికి కారణం ఏంటంటే ఆయన చేయబోతున్న పని ప్రపంచంలో ఏ నరుడు చేయలేదు. అయితే మరి మనుషులందరూ చచ్చిపోయారు కదండి, యేసుప్రభు కూడా చచ్చిపోయాడండి అని అనొచ్చు. యేసుప్రభు కూడా అందరిలాగే దేవుళ్ళు ఎలాగైతే చచ్చిపోయారు ఆ దేవుడు కూడా చచ్చిపోయాడు కదని అంటే అవును చచ్చిపోయాడు, కానీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికిన దేవుళ్ళు ఎక్కడున్నారు? శరీరంలో చాలా మంది దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు చనిపోయారు, కానీ ఇంకా తర్వాత వాళ్ళు లేవలేదు. కానీ యేసుక్రీస్తు విషయంలో అలా కాదు. చనిపోయిన తరువాత 3వ దినాన్ని ఆయన సమాధిని గెలిచి లేచాడు, అది మృత్యుంజయుడు అన్నారు ఆయన్ని. అది ఏ మనిషి చేశాడు? ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. కనుక ఎందుకు యేసుకు జై కొట్టాలి, ఎందుకు ఆయనలో ఉన్న మరి ఆ గొప్పతనాన్ని లోకం గుర్తించాలి అన్నది మనం ఇప్పుడు ఈ పాట ద్వారా చూపించబోతున్నాం. ఎందుకంటే సందర్భం వచ్చింది కనుక, ఈస్టర్ వచ్చింది కనుక, రాబోతుంది కనుక, క్రైస్తవులందరూ దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు కనుక ఈ టైంలో ఈ మతోన్మాదులకి అదొక గొడ్డల పెట్టు లాంటి పాట. ఏమండి ఎవరికో జై కొట్టాలని ప్రతి ఒక్కరిని బలవంత పెట్టి ఏమంటే బలవంతం చేస్తున్నారు కదండి. మా దేవుడి పేరు చెప్పి జై కొట్టు అంటున్నారు, మా దేవుడి పేరు పెట్టి జై కొట్టు అంటున్నారు. ఏమండి ఎవరికైనా ఎందుకు జై కొట్టాలి? బలవంతంగా ఎందుకు చెప్పండి జై కొట్టాలి? పలానా వ్యక్తి పేరు పెట్టి జై కొట్టు అనేసి అంటే, ఒక వ్యక్తి పేరు ఉచ్చరించాలి అంటే ఆ ఉచ్చరించడానికి ఆ వ్యక్తి చేయదగిన గొప్ప కార్యం ఏమైనా ఉందా జై కొట్టడానికి? అయినా ఒక విశ్వాసాలకు సంబంధించి ఎవరో ఇతర నమ్మకాలను తీసుకొచ్చి ఇతరులైన వాళ్ళని ప్రలోభ పెట్టి బలవంత పెడతాను. నువ్వెందుకనో మా దేవుడి విషయంలో నువ్వు జై కొట్టావు? వీళ్ళు అడుగుతున్న మతోన్మాదులు ఏమంటున్నారండి? మా దేవుడికి నువ్వు ఎందుకు జై కొట్టవు అనేసి అంటే ఇది ఎలా ఉందో తెలుసా అండి? ఒకనికి వివాహం చేయబడిన ఇల్లాళ్ళ దగ్గరకు వచ్చి ఏమండి
ఈ ఇల్లాలు ఎవరి ద్వారా అయితే మెడలో తాళి కట్టించుకుందో ఆయన పేరు కదా చెబుతుంది. ఆయనకి కదా విధేయత చూపిస్తుంది. ఆయన కదా నా శ్రీవారు, నా ఏలిన వారు గొప్పవారు అంటుంది. అదే మాట ఏమండి పక్కింటి భర్తనో మరొక మగవాడినో ఆ స్త్రీని వివాహిత దగ్గరకు వచ్చి, ఏమ్మా నువ్వు పలానా మగాడికి జై కొట్టంటే ఏమంటే కొడుతుందా ఆవిడ? చెప్పండి. ఒక శీలం కలిగినది, సభ్యత సంస్కారం కలిగిన ఏ స్త్రీమూర్తి అయినా నేను తాళి కట్టించుకున్న నా భర్తకు తప్ప ఇంకెవరికి నేను జై కొట్టను, లేదా పొగడను, భర్తగా విలువివ్వను. ఎందుకంటే నా భర్తకు మాత్రం విలువిస్తాను. ఎందుకంటే అతని మీద ఉన్న గౌరవం, అది నాకు ఆయన మీద ఉన్న నమ్మకం. నా జీవితాన్ని అతని చేతిలో పెట్టాను కాబట్టి నేను ఆయనకు తలదించుతాను. ప్రతి మగాడికి తలదించుతుందా? ఏమండి భర్త కదా ఇలా రా అని పిలుస్తాడు. అది ఇంకో మాట పిలిస్తే ఏమంటది? నువ్వెవడరా పెళ్ళడానికి అని అంటది. అవునా? నువ్వు బలవంతంగా వచ్చి ఏ మగాడు పిలిచినా నువ్వు వెళ్ళాలి అని అంటే వాడిని ఏమనాలి? ఈరోజు వీళ్ళు మూర్ఖులైన వాళ్ళు చేస్తున్న తప్పుడు పని అదేనండి. ఎలాంటి తప్పుడు పని? నా దేవుడికి నేను జై కొడతానండి, నీ దేవుడికి నువ్వు జై కొట్టు. నీ దేవుడికి జై కొట్టమని నన్ను ఎందుకు అడుగుతావు? నా దేవుడికి జై కొట్టమని నేను బలవంతం చేయట్లేదు. నా దేవుడికి జై కొట్టడానికి ఆయన ఏ గొప్ప పని చేశాడు నా క్రైస్తవ సోదరులందరూ జై కొడుతున్నారు. నువ్వు మారి జై కొడతావా? కొట్టు. మంచి పని చేసినందుకు జై కొడతావా? కొట్టు. కానీ బలవంతం చేయట్లేదు ఎవరిని. బలవంతం చెయ్యకూడదు. ఇష్టపూర్వకంగా ఎవరైనా మరొకరిని గౌరవించాలి, ఇష్టపూర్వకంగా ఎదుటి వాళ్ళని సన్మానించాలి. అంతేగాని బలవంతంగా దండై మెడలో ఏమండి ఇష్టం లేని పెళ్ళి బలవంతంగా చేస్తే ఆ కాపురం నిలబడుతుందండి? అమ్మా నాన్నలు దగ్గర పట్టుకొని ఏమండి పెద్ద పెద్ద ఏమంటారు దాన్ని ఎర్రగా కాల్చి నువ్వు మర్యాదగా పెళ్లి కొడుకు మెడలో దండేస్తావా ఇవా అని బెదిరించి పెళ్లి చేశారనుకోండి, అసలు పెళ్లి సవ్యంగా ఉంటుందా? నిలబడతాదా? బెదిరింపులతో ఏది జరగదు, బలవంతంగా ఏది మారదు. కానీ మూర్ఖులైన వాళ్ళు ఎలా తయారంటే బలవంత పెడుతున్నారు. సువార్తలకు వెళ్ళారనుకోండి, సువార్తలకు వెళ్ళిన వాడిని ఏం చేస్తున్నారు? మా దేవుడికి జై కొట్టు అంటే, నీ దేవుడికి నేనెందుకు జై కొట్టాలి? నువ్వు నమ్ముకొని నీ దేవుడికి జై కొట్టుకో, అరుచుకో, కేకలేసుకో, ఏమైనా చేసుకో, నేను అడగను. ఒకనాడు షడ్రక్ మెషక్ అబద్ధికులు ఏమన్నారు? నాకు మొక్కు, ఇదిగో మేము కట్టించే ఒక పెద్ద ఏమంటుంది దాన్ని ప్రతిభని కట్టించాం మేము, ఈ ప్రతిమ మొక్కు అన్నారు. ఏమన్నారు వాళ్ళు ముగ్గురు? మా దేవునికి తప్ప ఈ శిరస్సు మరొకరి దగ్గర దించం, మీరు బతికుంచినా మమ్మల్ని చంపేసినా సరే. ఆ రోజు ఎందుకు అన్నారు అంటే అది వాళ్ళు నమ్ముకున్న దేవుని పైన వాళ్ళకున్న గౌరవం, సన్మానం అంటారు దాన్ని. ఏమండి అంటే వీళ్ళు కనీస జ్ఞానం కూడా వీళ్ళు కోల్పోయి యేసు చేసిన గొప్పతనాన్ని నీకు ఇష్టమైతే పొగుడు, కానీ దూషించొద్దు. దూషించే అధికారం, హక్కు ఈ దేశంలోని రాజ్యాంగ ప్రకారంగా నీకు లేదు. అలాగని ఇతరులను బలవంత పెట్టి నువ్వు మా దేవుడికి జై కొట్టు అని చెప్పమండం కూడా చాలా తప్పు. ఈ మధ్యన మరొక వివాదాన్ని తీసుకొస్తున్నారండి. వందే మాతర గీతం మీ అందరికీ తెలుసు. బడులలో వందే మాతరం అనే పాట ఉంది మనకి. ఈ వందే మాతరంలో ఇంచుమించు 2 చరణాలు ఎన్నో ఉన్నాయండి. ఆయన రాశాడు, బెంగాల్కి చెందిన రచయిత రాశాడు ఆయన పాట, వందే మాతర రచయిత, ఆ గేయ రచయిత. రాసిన దానిలో ప్రారంభంలో ఏమండి కొన్ని వాళ్ళ దేవతకు సంబంధించిన ఉన్నాయి కాబట్టి కొన్ని వాళ్ళు ఏం చేశారంటే అక్కడి వరకు వద్దండి, కేవలం కొన్ని మాటలు మాత్రమే పైన స్టాన్జా మాత్రమే ఉంచుదాము, మిగతా ఉంచడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది మీ దేవతలకు సంబంధించి ఉన్నాయని ఆ కాలంలోని నెహ్రూ కావచ్చు, ఆ కాలంలోనూ కొంతమంది దేశ నాయకులు పెద్దలు కావచ్చు, వాళ్ళు నిర్ణయించి అంతవరకు మాత్రమే కుదించారు. ఎందుకంటే ఆ కిందకు వచ్చేసరికి వాళ్ళ దేవతలను, ఎందుకంటే ఆయన రాసిన రచయిత ఒక హైందవుడు, వాళ్ళ దేవీ దేవతను దృష్టిలో పెట్టుకుని ఆ వందే మాతర గీతాన్ని రాశాడు. దాన్ని భారతమాత గీతంగా వీళ్ళు ఏం చేశారంటే అది భరతమాతకు సంబంధించింది. భారతదేశం కూడా ఒక మాతగా మేము గౌరవిస్తున్నాం కాబట్టి మరి ఆ రోజు వాళ్ళ దేవతను దృష్టిలో పెట్టుకుని రాయించిన ఆ గీతాన్ని మరి ఈ భారతదేశం కూడా మేము ఒక దేవతగా గుర్తిస్తున్నాం కాబట్టి దీనికోసం కూడా మీరు పాడాలి అని పెట్టారు. అయితే అందులో జనరల్గా ఉన్న కొన్ని పదాలు మాత్రమే పైన కొన్ని వచనాలు వదిలేసి కింద వచనాలను తీసేశారు. వందే మాతర గీతంలో లేవు.
వాళ్ళు తీసేశారు. కానీ ఈ మధ్యన మతోన్మాదులైన వాళ్ళు మరలా వచ్చేసి ఏమండి అందులో కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చి ఏం చేస్తున్నారు, ఇదిగో దీనిని కూడా ఈ క్రింద పద్యాలని, ఈ క్రింద వచనాలను కూడా మీరు పాటలో పెట్టాలి. ఏమండి మంది ఈరోజు సెక్యులర్ దేశం, మంద భారతదేశం. మరి స్వతంత్ర భారతదేశంలో నీ దేవుని కూర్చిన గొప్ప పాడమని నన్ను ఎందుకు అంటావు? అలా బలవంత పెట్టకూడదు కదా ఎవరినేని. నాకు స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉన్నప్పుడు నాకు నచ్చింది నువ్వు పెట్టు, నాకు ఇష్టమైతే తింటాను, లేదంటే లేదు. నువ్వు బలవంతంగా నేను పెట్టింది తినాలి అని చెప్పడం ఏంటిది? ఇది తప్పు కదా. ఇలా ఎదుటి వాళ్ళ స్వేచ్ఛను అపహరించడం అనేది కూడా చట్టరీత్యా నేరం, తప్పు. బలవంత పెట్టడం అనేది, బలాత్కారం చేయకూడదు. మరి అలాంటప్పుడు మీ దేవతకు సంబంధించిన గీతాలు తీసుకొచ్చి మీ దేవతను పొగడమని అటు క్రైస్తవులతోనూ అటు ఇస్లాం వాళ్ళతోనూ వీళ్ళందరితో పాటు ఈ భారతదేశంలో వాళ్ళందరూ పాడాలి అని అంటే అలాగా? ఏదో మనం కూడా ఒక పాట రాసి ఏసే నిజమైన దేవుడు ఈయన తప్ప మరి ఏ దేవుడు దేవతలు లేవు అనే పాట రాసి వాళ్ళు పాడమని పాడతారా? చెప్పండి, పాడరే. అలాంటి అర్థం ఇచ్చేవి ఒక మందే మాత్ర గీతంలో ఉన్నట్లుగా గతంలో మనం మునుపున్న వాళ్ళు భావించారు. కాబట్టి ఎందుకులేండి, మనం అంతా కలిసి ఉన్న వాళ్ళం కాబట్టి, ఒక సెక్యులర్ దేశంగా ఉన్నాం కాబట్టి, ఇవి మిగతా వాళ్ళకి అభ్యంతరకరంగా ఉన్నాం కాబట్టి ఇవి తీసేద్దామండి, తప్పని కాదు, ఇక్కడి వరకు పాడండి చాలండి, వాళ్ళు కుదించారు దాన్ని. కానీ ఇప్పుడు మరలా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే కిందవి కూడా పాడాలి. ఏం కింద ఎందుకు క్రైస్తవులు పాడతారు? మీ దేవుళ్ళు గురించి, మీ దేవతల గురించి నీకు భక్తి ఉందా? ఓకే, నీ భక్తిని నువ్వు చూపించుకో, తప్పులేదు. నువ్వు చూపించడం తప్పని మేము అనం. అలాగే మా దేవుడి మీద మాకు భక్తి, గౌరవం మాకున్నాయి. మా దేవుడి మీద భక్తి మేము చూపించుకుంటాం. కానీ మీ దేవుడి మీద భక్తి చూపించమని నన్ను బలవంతం చేయొద్దు, నా దేవుడి మీద భక్తి చూపించమని నేను నిన్ను బలవంతం చేయను. ఇటువంటి విధానాలు ఈరోజు ఈ దేశంలో అవలంబించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారంటే చూసారా? అంటే కారణం ఏంటంటారు? వాళ్ళకి పట్టిన పిచ్చి, మతం అనే పిచ్చి. ఈ విధంగానే చెయ్యాలి. కనుక మనం ఈరోజు యేసుక్రీస్తు వారి నుంచి గొప్పగా ఎందుకు చెబుతున్నాం అనేసి అంటే ఎందుకు చెబుతున్నాం? చేశాడు, ఆయన చేశాడండి. చేసినవి యథార్థంగా ఒక పాట రూపంలోనో, ప్రసంగం రూపంలోనో, మాటల రూపంలోనో చెబుతున్నాం. చెప్పడం ఏం తప్పు కాదు కదా. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ఏమండి ఆర్టికల్ 25 కానీ ఆర్టికల్ 28 కానీ వీటన్నిటిని కూడా మనం చదివితే నువ్వు నమ్మిన నీ ధర్మాన్ని లేదా వాళ్ళు అనుకుంటున్న మతాన్ని మీరు ప్రకటించండి. ప్రచారము అనే పదం కూడా క్లియర్గా ఉంది. ప్రచారము, నువ్వు నమ్మిన దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. మత ప్రచారం మళ్ళీ వీళ్ళు తప్పుడు పేరు పెడతారండి దానికి. నేను నమ్మిన దాన్ని ప్రకటిస్తే దాని ప్రచారం అంటే అది మత ప్రచారం అనే బిల్లు ఏంటి? ఆ మత ప్రచారం అనే తప్పుడు అభియోగం ఏంటి? ప్రచారం ఎవరైనా చేయొచ్చు, ప్రచారం ఎవరైనా చేయొచ్చు. ఎవరిని బలవంత పెట్టడం అనేది తప్పు. అది క్రైస్తవుడు చేసిన తప్పే, హైందవుడు చేసిన తప్పే, ఇస్లాం వాడు చేసిన తప్పే. ఎవరు చేయకూడదు బలవంతం. ఎందుకంటే ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. అలాగైతే నాకు ఏ మతం వద్దండి అని నాస్తికులు బతుకుతున్నారు చాలా మంది, లేరా? శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు అందులోని. మరి వాళ్ళని బలవంతం చేస్తాం మనం? మీరు ఏదో ఒక దేవుడిని నమ్మితేనే కానీ మన భారతదేశంలో ఉండడానికి వీల్లేదని మీరు అంటారా నాస్తికులతో? లేదే, అనలేం మనం. హేతువాదులతో అనలేం మనం. వాళ్ళ ఇష్టం, ఉండనివ్వండి. ఎందుకంటే బ్రతికే హక్కు ఉంది మనిషి. ప్రతి మనిషికి బ్రతికే హక్కు దేవుడు ఇచ్చాడు భూమి మీద. నువ్వు జీవించు నాయన, నువ్వు అనుభవించు నాయన అన్నాడు. దాన్ని కాలరాయడానికి ఏ ప్రభుత్వం ఏంటి, ఏ చట్టం ఏంటి? ఎవ్వరు చేసే అధికారం అనేది వాళ్ళకి లేదు. అలా నియంత్రించడానికండి ఈ నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చక్కటి రాజ్యాంగం అదేనండి. మనకు దేవుడు ముందుగా రాయించి ఒక అడ్డుగోడగా పెట్టాడు. అది లేకపోతే ఈ పాటికి ఎప్పుడూ ఊచకోతకు వస్తుద్దరు మనల్ని కూడా. నానా చిత్రహింసలు పెట్టేవాళ్ళు మనల్ని కూడా. మీరు చెయ్యండి, మేము చెప్పింది చేయండి. ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి కానీ ఈ రోజు పాలించే నల్లదొరలకు కానీ వాళ్ళకి వీళ్ళకి ఏ తేడా ఉండేది కాదండి. వాళ్ళెంత మూర్ఖంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తించారు, వీళ్ళు కూడా ఇంకా అంతకన్నా మూర్ఖంగా ప్రవర్తించి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పరోక్షంగా చేస్తున్నారు. కనుక మనం చెప్పేది చాలా గొప్పగా చెప్తున్నాం, నీతిగా చెప్తున్నాం. ఎలా అని? నా యేసు ప్రభుకు మీరు ఎందుకు జై కొట్టాలి అంటే అదిగోండి, మృత్యువుని గెలిచాడు ఆయన, అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఏమండి, ప్రాణాలు తీసిన వాళ్ళు మీరు చూసారు కానీ ప్రాణం పెట్టిన వాళ్ళు మీరు చూడలేదు కదా. ఏ దేవుడు చచ్చిపోయాడు మనుషుల కోసం అని ఆయన ఘనతను చాటుతున్నాం మనం. సరికొత్త విధానంలో ఆ పాట ద్వారా మనం చూపిస్తున్నాం. ఇలా రాయడానికి కూడా ఆ పాటకు స్ఫూర్తినివ్వడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ మాటలే బైబిల్లో ఆయన చేసిన త్యాగాలే కారణం అండి. అందుకే మరి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం దేవుడు నేను మారను అని చెప్పాడు. అవును, మారను అనేసి ఎక్కడ మారాడు దేవుడు? ఆయన అడిగిన ప్రశ్నలో మలాకి 3:6లో దేవుడు నేను మారను అని చెప్పాడు. అవును, మారాడా?
నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నవాడునని ఆయన చెప్పాడు అంటే దాంట్లో అర్థం ఏంటి? ఆ రోజు నేను ఏ మాట అయితే అన్న శాసనం ఏదైతే చేశానో ఆ శాసనానికి నేను కట్టుబడే ఉన్నాను. నేనే మరణ శాసనం అయితే రాశానో ఆ మరణ శాసనాన్ని రద్దు చేయాలి అంటే ఏం జరగాలి? మరణ శాసనం చిరిగిపోవాలి, రద్దు చేయబడాలి. అందుకే యేసుప్రభు వారు ఏం చేశారట? మనకి విధి రూపకముగా వ్రాతగల పత్రమును అంటాడు చూడండి. ఆ మాట చూడండి, గలతీ పత్రికలోనా కొరింథీ పత్రికలో అంటాడు. అది ఎఫ్సి పత్రికలో కూడా, ఎఫ్సి పత్రికలో చూడండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం. ఓకే, అంటే ముందు చదువుదాం. ఎఫ్సి 2 చదివి తర్వాత కొలసీకి వెళ్దాం. 2:14 చదవండి. ఎఫ్సి పత్రిక 2:14. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును మధ్య ఉండిన ద్వేషమనగా విధి రూపకమైన ఆజ్ఞలు గలగ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత, ఫిజికల్గా ఆయన సిలువనెక్కడం, చంపబడ్డం, ఏమండి, శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి ఈ అభ్యంతరాన్ని తీసేశాడు అంటున్నాడు తన చావు ద్వారా. ఇప్పుడు కొలసీ పత్రిక కూడా చదువుదాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. మరియు అపరాధముల వలన 13-15 కలిసి ఉన్నాయి చూడండి. అపరాధముల వలనను శరీరముదు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా, చచ్చిపోయి ఉంటే, ఏమండి, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞలు కలిగిన మన మీద, ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును, మరణ శాసనాన్ని, మన చంపే ఆ చట్టాన్ని ఏం చేశాడు ఆయన? ఆ మరణ శాసనమును, ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము కాకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఏమండి, క్షమించాడు ఆయన. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను, బతికించాడట మనల్ని. ఏమండి, అంటే ఆ మరణ శాసనాన్ని కొట్టేయటంలో ఇన్నున్నాయా? ఎన్నున్నాయండి? ఏం చేశారట అండి? ఏం చేశారట ఆయన? వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, వ్రాతరూపకమైన అంటాడు చూడండి. ఆయన మాట శాసనం అది. మరి ఆ శాసనాన్ని తీయాలంటే, అది తుడిచేయాలంటే యేసుక్రీస్తు దానిని చేసి తీరాలి. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చారు, సిలువని ఎక్కారు, మరణ శాసనాన్ని తుడిచేశారు, మన అపరాధముల నుంచి కాపాడారు. ఇకపోతే చచ్చిన మనలను మరలా బ్రతికించాడు ఆయన. అందుకే రోమ 6:1 అంటాడు, మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా మా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను అంటాడు చూడండి. ఎఫ్సి 2:1 ఆ మాట ఉంది. కనుక అక్కడ మరి మారను అంటే ఆయన మారలేదే, దేవుడు మారలేదు. అలాగే నెహెమ్యా గ్రంథం 23-24 వచనాలు సమస్తం సృజించి సమస్తం నుండి ఉన్నవాడుగా దేవుడు వివరించబడుతున్నాడంటే, అవును, అన్నిటినీ సృజించి అన్నిటినీ చేసిన వ్యక్తిగా భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన తీసుకోవలసిన కొన్ని నిర్ణయాల విషయంలో తన మనస్సును మార్చుకుంటాడు దేవుడు. ఏ మనసును మార్చుకోడా? చేద్దామనుకున్న కీడు విషయమై ఏం చేశాడు? యోనా విషయంలో, నినివే పట్టణం విషయంలో చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఏం చేశాడు? సర్లేండి, నేను మన్నించేస్తున్నాను అన్నాడు. మన్నించడానికి కూడా ఏం చేశారు వాళ్ళంతా? ఊరకనే మన్నించేశాడా? వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? ఏం రియాక్షన్? వాళ్ళంతా తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలు, వాళ్ళ మంచి పనులు చేస్తుంటే మారి అది దేవుడు చూసి దేవుడు పశ్చాత్తాపపడి దేవుడు చేస్తాను ఏదైతే వాళ్ళు కీడు చేయాలి అనుకున్నాడో, శిక్ష వేయాలనుకున్నాడో ఆ కీడు చేయక మానేను అంటున్నాడు చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అంటే దేవుడు చెయ్యాలనుకున్నది కూడా చేయకుండా మానేస్తాడా? మానేస్తాడు. ఎప్పుడు? మీరు మంచిగా మారాలి కదా, మీలో పశ్చాత్తాపం రావాలి కదా. అంటే ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు జరిగితేనే తన మనసు మార్చుకుంటాడు ఆయన. అలా మారింది. అలా మారాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు పశ్చాత్తాపడి యేసును రక్షకుడుగా అంగీకరిస్తే నీ మరణం మీద, నీ మీద ఉన్న ఏదైతే మరణ శాసనం ఉందో ఆ చేవ్రాతను తుడిచేయటం వల్ల నీకు మరణం ఉండదు. నిన్ను కాపాడుతాడు దేవుడు. నరకానికి వెళ్లకుండా నిన్ను తప్పిస్తున్నాడు దేవుడు. ఇది కదండి గొప్ప భాగ్యం అంటే, ఇది కదండి గొప్ప అవకాశం అంటే. అందుకే కదా బాప్తిసం తీసుకోండి. పిచ్చోడు బాప్తిసం తీసుకుంటే
ఏమంటే బాప్తీసం ఇస్తుంటే అదిగోండి మతంలోకి మార్చేస్తున్నారంటారు. వాడికి అర్థం కాలేదు ఎందుకు బాప్తీసము, అసలు ఆ బాప్తీసం ద్వారా ఏం జరుగుతుందో వాడికి తెలియదు, పిచ్చోడు. ఆ సన్నాసికి ఏం తెలిసి చెప్పండి? ఎందుకంటే నీటిలో ముంచుతున్నారు. ఏమండి వాళ్ళ నీటిలో ములిగిలేస్తే తప్పు లేదు, కానీ మన నీటిలో ములిగిలేస్తే తప్ప? ఏమండి నీకెలాగైతే ఆచారాలు ఉన్నాయో, నమ్మకాలు ఉన్నాయో, అలాగే దేవుడు మాకు కూడా కొన్ని నమ్మకాలను పెట్టాడు. నాయన ఈ విధంగా చెయ్యండి అని. చేసిన వాటిని నువ్వెందుకు అభ్యంతరపరుస్తున్నా? నీకేం పనిరా? నేను చేసేవాడితే నీకేం పని? నీ ఆచారాలు, నీ ధర్మ, నీ నీ దేవుళ్ళకి నువ్వు నచ్చినట్లుగా నువ్వు చేసుకుంటూ చెయ్యి, మేము అడ్డలేదు కదా. అలాగే మా దేవునికి సంబంధించి మాకు నచ్చినట్లుగా మేం చేసుకుంటే నువ్వెందుకు అడ్డుతున్నావు? ఏమంటే రాజమండ్రిలోనే ఎక్కడో బాప్తీసం ఇస్తుంటే ఎందుకు ఎక్కడ బాప్తీసం ఇస్తున్నారని చెప్పి అడ్డుకున్నారండి. తెలుసు కదా మీకు? బాప్తీసం అందుకే మత మార్పిడి జరుగుతుంది ఎక్కడ అని. అదేంటది? నది ఎవడ తాత సృష్టించాడు? నది ఎవడ బాబుదని చెప్పండి. నువ్వేదో పేరు పెట్టేసుకొని నినగోక మనం నువ్వు పుట్టిన తర్వాత అనుకూలంగా ఉంది కాబట్టి, ఏమండి ప్రభుత్వాలు చట్టాలు మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి నేరం మోపుతావా? ఇక్కడ బాప్తీసాలు ఇవ్వకూడదని. నువ్వెవడు చెప్పడానికి బాప్తీసాలు ఇవ్వకూడదని? నీళ్లు ఉన్న దగ్గర బాప్తీసం ఇచ్చే అవకాశం ఉంది. అది పబ్లిక్ ప్రాపర్టీ. ఏమండి ఒక సముద్రం అది పబ్లిక్, ఒక నది అది పబ్లిక్. ఎవరికి సంబంధించింది చెప్పండి? మనుషులువా? ఏమండి దేవుడు మనుషులకి ఇచ్చినది అది, అంతేగాని ఎవడు జాగీరు కాదు. ఏ జమీందారు సృష్టించలేదు దాన్ని. మనకు మునిపేలిన ఏ వ్యవస్థలను, ఏ రాజు, ఏ బ్రిటిషోడు కావచ్చు, ఏమండి లేదంటే ఏ మహమ్మదీయుడు కావచ్చు, చాలా మంది పరిపాలించారు మన దేశంలో. ఏ రాజు సృష్టించాడు? ఏ నాయకుడు సృష్టించాడు చెప్పండి? వీటన్నిటినీ కలుగజేసింది సృష్టికర్త అయిన దేవుడు. ఎవరి మేలు కోసం? మనుషుల కోసం. దాని మీద నా ఒక్కడికే హక్కు అంత అనడం తప్పు. ఈరోజు వీళ్ళు ఏమన్నారు? దీని మీద మాది హక్కు. నిన్నగాక మనం ఆక్రమించి దురాక్రమణదారుడుగా మారిపోయి ఈ రోజు నువ్వు హక్కుల గురించి మాట్లాడతావా? ఇది నాది అని నువ్వు చెప్తావా? ఏంటి నీకున్న రైట్ ఏంటి? కనుక మనం ఏదైతే చేస్తున్నామో, ఏమండి మనం మీటింగ్ పెడితే తప్పు, మైకులు పెడితే తప్పు, అవునా, సౌండ్ పెడితే తప్పు. మరి నువ్వు నీ దేవుళ్ళ గూర్చి లేదంటే మీ దేవతలను గూర్చి మీరు పండగలు చేసేటప్పుడు మైకులు ఉండట్లేదా? డీజే బాక్సులు ఉండట్లేదా? హార్న్లు ఉండట్లేదా? రాత్రి పగలు మోగట్లేదా అవి? దాని గురించి ఎవడైనా అడుగుతున్నాడా? మేమైనా అడుగుతున్నావా? మేము వచ్చి ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నావా? బాబు ఈ భయంకరమైన రాత్రులంతా కూడా గోల గోల చచ్చిపోతున్నాం, అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు ఏంటి, ఈ గోల ఏంట్రా, ఈ మైకులు కట్టండి అని ఏ క్రైస్తవుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడా చెప్పండి? లేదే. మరి క్రైస్తవుడు మీటింగ్ పెడితే ఎందుకు నన్ను కంప్లైంట్ ఇస్తున్నావు? పిచ్చి తారాస్థాయికి వెళ్ళింది అనమాట నీకు. అంటే నీ నమ్మకం నీకు గొప్పగానే మా నమ్మకం నీకు గొప్ప కాకపోవచ్చు, కానీ మా నమ్మకం మాకు గొప్ప. మా దేవుడు చేసింది మాకు గొప్ప. నువ్వు నీ దేవుడికి ఎలాగైతే తల దించుతావో నేను కూడా నా దేవుడికి అలా తల దించేవాడను కనుక ఆయన చెప్పినట్లుగా చేస్తాను. ఆయన ఏం చెప్పాడు? నేను చచ్చిపోయాను ఆయన మీకోసం, ఇదిగో నా మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించండి ఆజ్ఞించాడు ఆయన. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్త చెప్పండి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పొద్దని అంటున్నావు? నువ్వెవడు చెప్పడానికి వద్దని? మా దేవుడు మాకు ఆదేశించినది చెబుదాం, చేస్తాం, చేసి తీరాలి. ఏమండి కనుక ఈ రోజున్న ప్రపంచ పరిస్థితులు ఎలా తారుమారైనా ఒక విధంగా దేవాది దేవుడు మనందరి సంరక్షకుడుగా ఆయన నిజంగా ఉండబట్టేనండి మనం కాపాడబడుతున్నాం. ఆయన ఒక మహాశక్తిగా మానవ ప్రభుత్వాల మీద అధికారిగా ఆయన ఉన్నాడు గనుక, ఆయన ఏలికగా ఉన్నాడు గనుక మనమంతా ఆయన సంరక్షణలో ఉన్నామని మర్చిపోకండి. అలాగని ఎవరిని పడితే ఊరకనీళ్ళు దూషించకండి. మీరు కూడా తప్పు మాటలతో ఎవరిని మాట్లాడకూడదు, రెచ్చగొట్టే విధానాలు కాదు. ఈరోజు చూడండి, చాలా మంది క్రైస్తవులు ప్రతిసారి మనం చెబుతున్నాం వాళ్ళ దేవుళ్ళు గూర్చి, వాళ్ళ గ్రంథాలను గూర్చి. నువ్వెవరు మాట్లాడడానికి? వాళ్ళు తప్పులున్నాయో ఒప్పులున్నాయో మనకు అనవసరం. వాళ్ళు మంచి చేశారో చెడు చేశారో మనకు అనవసరం. వాళ్ళ గ్రంథాల్లో ఏం రాయబడిందో కూడా మనకు అనవసరం. అవునా కదండి? మీకెందుకు వాళ్ళ గ్రంథాలు ఏం రాయబడతా మనకెందుకు చెప్పండి? వాళ్ళ గ్రంథంలో చంపేమని ఉంది అనుకుందాం, ఓకే, అది వాళ్ళ గ్రంథంలో ఉంది, నీకే. వాళ్ళ గ్రంథంలో ప్రేమించమని ఉంది, నీకే. నీకు సంబంధమే లేదు. నువ్వు ఆ గ్రంథ ప్రకారంగా నువ్వు నడవలేనప్పుడు, ఆ గ్రంథ ప్రకారంగా నువ్వు అవలంబించలేనప్పుడు నీకు అవసరం లేదు వాళ్ళతోని. కానీ వీళ్ళు వాళ్ళ గ్రంథాల్లో ఎత్తు తప్పులు చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నీ గ్రంథాల్లోన తప్పులను వాళ్ళు తప్పుగా ఎత్తి చూపిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది?
క్రైస్తవులు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఎక్కడ చూడండి మత సంబంధమైన అల్లర్లు, గొడవలు. ఏమండి? అంటే వివాదం. ప్రతిదానికి వివాదం. మనమంతా సామరస్యపూర్వకంగా అన్నదమ్ములుగా ఒకే దగ్గర ఇరుగు పొరుగుగా కలిసి ఉంటున్న మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళతోనే మనకు పని. ఏమండి? ఎవడో మొన్న ఒక ప్రమాణం చేస్తున్నాడు ఆ సన్నాసిగాడు. ఏమని? మనమంతా హైందవులం, మనమంతా ఏమండి ఏటంటే చెప్తున్నాడు వాడు పిచ్చెక్కి. కందాం, ఉందాం, తెందాం, మందే వండుకుందాం, మందే కట్టుకుందాం, మందే తెందాం అనేసి. అంటే ఏంటి పిచ్చి కాకపోతే ఏంటి? ఏమండి? వాడు వేసుకున్న బట్ట పరాయోడిది. ఏమండి? వాడు అనుభవిస్తున్న ఏదైతే సంతోషాలు, సుఖాలు ఉన్నాయో అవన్నీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అంతా ఎవరిది? వాడు ప్రయాణించే ట్రైన్ కావచ్చు, వాడు ఎక్కే విమానం కావచ్చు. మళ్ళీ విమానం కూడా పిచ్చి మాటలు మాట్లాడతారు. వాడు విమానం ఎవడు కనిపెట్టాడు? ఏమండి? మన విమానాలు అంటే మన భారతీయుడు కనిపెట్టిన విమానంలో వెళ్ళి అయితే మరి. ఏమండి? కనుక వాళ్ళకు మూర్ఖత్వం. ఇలాంటి పిచ్చి సన్నాసులు అందరూ బయలుదేరటం వల్ల అమాయకులైన వాళ్ళ మధ్య దిక్కుమాల ప్రతిజ్ఞలు, దానికి అమాయకులు రెచ్చగొట్టడం. వాడేదో ముందున్న వాళ్ళు ఏమంటున్నారో తెలియక. ఏమండి? వాడేదో చెబుతుంటే వీళ్ళంతా కూడా అమాయకులుగా ఉండి ఫాలో అయ్యి. అంటే వీళ్ళు కూడా జ్ఞానహీనులు, జ్ఞానం లేనివాడు. అంటే వీళ్ళకి ఒకటే పిచ్చి మతం. ఏమండి? ఇప్పుడు మనలో కూడా ఎలా గెంతేవాళ్ళు ఉంటారు. పిచ్చి అడిగి ఎందుకు వీడికి ఎత్తుతున్నాడు అంటే పిచ్చి పట్టింది రాడికి. వీడు ఎందుకురా గెంతుతున్నాడు, ఎందుకురా ఊగిపోతున్నాడు వీడు వేదిక మీద అంటే పిచ్చి రావిడికి పిచ్చి. ఏమండి? భక్తి మనిషిని సన్మార్గాన్ని నడిపించాలి. భక్తి మనిషికి పొరుగువానికి మేలు చెయ్యాలి. కానీ ఈరోజు వీళ్ళకున్న భక్తి ఎదుటివాడిని కించపరుస్తుంది. వీడికున్న భక్తి ఎదుటివాడిని అవమానపరుస్తుంది. చివరికి వాడు నమ్ముకున్న దేవుడు కూడా వీడి భక్తి దూషింప చేయడానికి కారణంగా మారిపోయిందండి. తప్పు కదా ఇవన్నీ? సోదర భారతీయులుగా మనం ఉంటూ ఒక దగ్గరుంటూ ఇలాంటివి మనం చేయటం అది చాలా తీవ్రమైన నేరం. నీ మనసులో నీ నమ్మకం ఏదైతే ఉందో అది నీ వరకు ఉంచుకో, అది నీ నమ్మకం. కానీ ఆ నమ్మకాన్ని ఎదుటి వాళ్ళ మీద బలవంతంగా రుద్దాలి అనుకోవడం, బలవంతంగా చేయించాలి అనుకోవడం, బలవంతంగా పలికించాలి అనుకోవడం అది తప్పు, అది నేరం. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఆయన ఏదైతే చెప్పమన్నారో దాని ప్రకారమే కదా ఈరోజు మనమంతా మాట్లాడుతున్నాం, చెబుతున్నాం, చూస్తున్నాం. కనుక ఆయన మాట్లాడే మాటల్లో దేవునికి జననం లేదు, మరణం లేదు. మరి ఆయన మరణం ఎలా వర్తిస్తుందంటే ఏ మరణం? అసలు ఆత్మ అన్నదానికి మరణమే లేదు. లేదన్నప్పుడు మరణం అంటే ఎలాంటి మరణం? నిత్యాగ్ని దండన అన్నాడు దాన్ని. మరణం అనగానే ఏంటది? చచ్చిపోద్దని కదా ఆత్మ. దేవునికి దూరంగా శిక్షలో నిరంతరం వెళ్ళేది మరణం. అగ్నిగుండం రెండవ మరణం అన్నాడు. అక్కడ ఆత్మ చచ్చిపోదు, కానీ మరణమే అది. మరణం అనగా నువ్వు అనుకున్నా కన్ను మూసుకోవడం, ఇంక తర్వాత తెలివి లేకుండా పడుకోవడం, ఏమంటే చచ్చిపోవడం, స్పృహ లేకపోవటం, చలనం లేకపోవడం చావు అనుకున్నాను. కాదు కాదు. మరణం అంటే ఎడబాటు, దూరం. ఎవరికి దూరం? ఎవరికి ఎడబాటు? నిత్య జీవానికి ఎడబాటు, దేవునికి దూరం. ఏమండి? సంతోషానికి దూరం అయిపోయావు. నరకంలో ఏముంటది? బాధ. అంటే నువ్వు సుఖాలు దూరం చేసుకున్నావు, దేవుణ్ణి దూరం చేసుకున్నావు, పరలోకాన్ని దూరం చేసుకున్నావు. అది దూరం అంటే మరణం అంటే అర్థం. కనుక నాన్న, మరణం అనగానే శరీర సంబంధమైన మరణంగా నువ్వు అనుకోకూడదు. దేవుడు ఏదైతే కనుక నువ్వు అడిగిన మిగిలిన ప్రశ్నలన్నీ కూడా ధర్మశాస్త్రం కావచ్చు, ఉన్నవాడిని అనే దానికోసం కావచ్చు, ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటిని బట్టి నువ్వు ఆలోచించగలిగితే, ఒకరోజు దేవుడు ఏదైతే శాసనం చేశాడో ఆ శాసనాన్ని రద్దు చేయడానికి ఇదిగో ఈ ప్రక్రియ అంతా జరిగించాడు. లేదంటే యేసు సిలువను ఎక్కవలసిన పని ఏంటి? ఆ సిలువను ఎక్కిన ఆ సిలువ మరణం ద్వారానే మనకు రక్షణ ఏంటి? ఆయన రక్తం మనల్ని శిక్షించడం ఏంటి? ఆయన రక్తం మనల్ని రక్షించడం ఏంటి? ఏమండి? ముందు ఆయన రక్తం మనల్ని రక్షించింది, తప్పు చేస్తే మళ్ళీ అదే రక్షణ శిక్షిస్తుంది కదా. ఆ నేల మొరపెడుతుంది కదా రక్తం. ఏమండి? కాబట్టి వీటన్నిటిని గూర్చి మనం బైబిల్ అంతటి మీద అవగాహన కలిగి మనం మాట్లాడుకోగలిగితే, ఎందుకు దేవుడు శాసనాన్ని చేశాడు, ఎందుకు దేవుడు శాసనాన్ని రద్దు చేయలేకపోయాడు, రద్దు చేయాలి అన్న దేవుడే స్వయంగా ఎందుకు వీటన్నిటినీ కూడా అమలు చేయాల్సి వచ్చిందంటే ఆయన దేవుడు గనుక, ఆయన మాట శాసనం గనుక, ఆయన ఒకసారి పలికాడు అంటే అది నిష్ఫలం కాకూడదు గనుక ఇన్ని బాధ్యతలు ఆయన పలికిన మాటకుంటాయి.
కనుక ఆ మాట నెరవేరాల్సిందే. ఆ మాట జరగాల్సిందే ఆయన అన్న మాట. ఆ జరగటం కోసమే మరణ శాసనం, ఆ జరగడం కోసమే శిలువ మరణం, ఆ జరగటం కోసమే నీ రక్షణ కార్యక్రమం. ఇవన్నీ కూడా దాంతో ముడిపడున్నాయి. అందుకని దేవుడు హెబ్రీ పత్రికలో ఈ మరణ శాసనాన్ని గురించి చెప్పాల్సిన అవసరత ఏర్పడింది. ఓకేనా? నీ ప్రశ్న చాలా టైం పట్టేసింది. ఓకే, తొందరపడకండి. మిగిలిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీ ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే వివరణ ఇవ్వటం అవసరం కనుక మరి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కనుక మిగిలిన ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ సాటర్డే మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప ఉజ్జీవాన్ని బట్టి, అలాగే పునరుద్ధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఊపిరి ఉన్నంత వరకు తండ్రి, మీ నామ ఘనత కొరకు మేము పాటుపడుటలో మాకు కావలసిన శక్తిని, బలమును మెండుగా అనుగ్రహించి మీ ఆదరణతో విజయోత్సవంతో మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.